నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నిర్ణీత సమయం కంటే 6 నెలల ముందుగానే భోగాపురం విమానాశ్రయం పూర్తి. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సాలూరు ఆర్టీసీ డిపోలో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. చిన్న బజారులో రామ మందిరానికి ప్రారంభోత్సవం చేసి హారతిచ్చిన మంత్రి. తోటపల్లి కాలువ వద్ద ఖరీఫ్కు నీటిని విడుదల చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు. రావాడ వట్టిగడ్డ నుంచి నీటిని విడుదల చేసిన కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం, రన్వే, ఏటీసీ టవర్, ఇతర భవనాలను పరిశీలించారు. జిల్లా అధికారులు, జీఎంఆర్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో విమానాశ్రయ నిర్మాణంపై సమీక్షించి మీడియాతో మాట్లాడుతూ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 2026 డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ పూర్తి కావాల్సి ఉందని, కానీ ప్రస్తుత పనుల తీరుని బట్టి చూస్తే 6 నెలల ముందుగానే అంటే 2026 జూన్ నాటికే విమానాశ్రయం సిద్ధమవుతుందని చెప్పారు. గత నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయాన్ని సందర్శించే నాటికి 31.8% పనులు జరిగాయని, ప్రస్తుతం 36.6% పూర్తయిందని తెలిపారు. జూలై 11 నాటికి మట్టి పనులు 97.3% పూర్తి కాగా ఈనాటికి 98% పూర్తయిందని తెలిపారు. గత నెలలో పోలిస్తే రన్వే నిర్మాణ పనులు 32% నుంచి 38.67%, ట్యాక్సీవే పనులు 16.7% నుంచి 20.78%, టెర్మినల్ నిర్మాణ పనులు 22.5 నుంచి 27.28% పూర్తయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఏటీసీ టవర్ నిర్మాణ పనులు 25.58% నుంచి 30.69% పూర్తయ్యాయని, అదనంగా 12 మీటర్ల ఎత్తు నిర్మించడం జరిగిందని చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధుల కోరిక మేరకు జొన్నాడ టోల్ గేట్ను తరలించే విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడతామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఆర్డీఓ ఎంబి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. అంటే దేశ స్థాయిలోనే నాకు చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా పూర్తి చేయాల్సినటువంటి, అలాంటిది ఉన్నా సరే మన ఉత్తరాంధ్ర ప్రాంతం, మన భోగాపురం ఏరియా, మన ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలని ఎక్కడ నేను నెల రివ్యూ అనేది ఎక్కడ పెట్టుకోలేదు. కానీ మన ప్రాంతం నుంచి ఈరోజు వచ్చిన తర్వాత ఇంత అభిమానించి నాకు ఈ స్థానం కల్పించినందుకు ఈ ప్రాంతానికి మనం చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఈ కార్యక్రమం జరిగిపోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా ఓవరాల్గా దేశ స్థాయిలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఈరోజు ఏదైనా ఉందంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్. సుమారు 16% ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఈరోజు లభిస్తుంది. అది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో సివిల్ ఏవియేషన్లో ఉన్నటువంటి గ్రోత్ని ఆయన ముందుగానే ఆయన అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆర్సీఎస్ ఉడాన్ అనే ఒక మంచి స్కీమ్ కూడా మా మినిస్ట్రీ ద్వారా ఆ రోజు లాంచ్ చేశారు. అది లాంచ్ చేసినప్పుడు కూడా మనకు గర్వకారణం ఏంటంటే ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా, విజయనగరం పార్లమెంటు సభ్యులుగా అశోక్ గజపతిరాజు గారు ఇదే కేంద్ర విమానయాన శాఖకు మంత్రిగా ఉంటూ ఆ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈరోజు తయారైంది. దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు మంత్రిగా నా మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తుంది. ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సివిల్ ఏవియేషన్ మీద పెట్టారు. ఈరోజు భోగాపురం ఏ రకంగా వస్తుందో ముంబైలో కూడా నవీ ముంబై ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ శాంటా క్రూజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయింది. ఎక్కడికి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి లేదు. నవీ ముంబై ఎయిర్పోర్ట్ అని అదనంగా సిటీకి అవుట్స్కట్స్లో ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మిస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూ వస్తుంది. కానీ ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ని, ఆ నవీ ముంబై ఎయిర్పోర్ట్ని కూడా సందర్శించి క్లియర్గా డెడ్ లైన్ ఇచ్చాం. ఏప్రిల్ నెల కల్లా అది మొదలు కావాలని. అలాగే జేవర్ ఎయిర్పోర్ట్ మనకి నోయిడాలో
ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు అది శాచురేట్ అవ్వడంతో జేవర్ ఎయిర్పోర్ట్ అని నోయిడాలో ఇంకో కొత్తది నిర్మిస్తున్నాం. అక్కడ కూడా డెడ్ లైన్ పెట్టాం. శ్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి సాలూరు ఆర్టీసీ డిపో నందు కొత్త బస్సు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. 3191 నెంబరు గల సాలూరు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ బస్సును ఆమె లాంఛనంగా ప్రారంభించారు. సాంప్రదాయబద్ధంగా బస్సు ముందు కొబ్బరికాయను కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి బస్సును ప్రారంభించారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు చీపురుపల్లి మండలం పరిధిలో గల తోటపల్లి కాలువ వద్ద రైతన్నులతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్నదే చంద్రన్న ధ్యేయమని అన్నారు. రైతులంతా నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగించుకొని ఖరీఫ్ పంటలను సాగు చేసుకోవాలని అన్నారు. రైతాంగం ఆశలను చిగురింపచేసి వరి సాగుకు నీరిచ్చి రైతాంగానికి అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబుకి రైతన్నుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వదలండి అని చెప్పి ప్రభుత్వం డబ్బు కూడా ఇస్తూ అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి మరి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు మరుసటి రోజే ప్రభుత్వం వచ్చిన 3వ రోజునే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళకి నియోజకవర్గానికి సంబంధించి 52,000 ఎకరాలకి ఈరోజు మనం నీరు వదులుకోవటం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం రావాడ వట్టిగడ్డ రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సాగుకు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కారణంగా 16,654 ఎకరాల భూమికి ఖరీఫ్కు సాగునీరు అందుతుందని అధికారులకు తెలియజేశారు. శాసనసభ్యులు జగదీశ్వరి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. అన్ని నీటి ప్రాజెక్టులను సవ్యంగా గాడిలో పెట్టి రైతులకు నీరు అందించే దిశగా పనిచేస్తామని అన్నారు. శ్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి చిన్న బజార్లో కూడలలో రామ మందిరానికి ప్రారంభోత్సవం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రామ మందిరానికి ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా జై శ్రీరామ్ అంటూ మారుమోగింది. మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ జీవో నెంబర్ 23 ప్రకారం 0110 పద్దు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల వలె జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ స్టేట్ టీచర్ యూనియన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరంలోని కనపాక యూత్ హాస్టల్లో విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు సంబంధించిన ఏపీ ఎంఎస్టీయూ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఏళ్ల నుంచి జీతాల కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. తమ పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాలను చేయాలని కోరారు. హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మునిరత్నం, ఆర్ శ్రీరామకృష్ణ, శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధల నుంచి విముక్తి చేస్తూ నేడు ప్రభుత్వము మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు అందరికీ కూడా 010 ద్వారా జీతాలు ఆగస్టు నెలలో చెల్లించింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 11 సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పడిన కష్టాలు అన్నీ కూడా ఈ నెలతో ముగింపు పలికాయి. భవిష్యత్తులో మాకు ఇంకా కొన్ని సమస్యల పరిష్కారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మా మోడల్ స్కూల్లో ఇప్పటి వరకు 21 మంది ఉపాధ్యాయులు చనిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కారుణ్య నియామకాలని
అమలు చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వంలో విలీనం చేసినందువల్ల ప్రభుత్వ సర్వీస్ రూల్స్ను ఆమోదించి వారికి అమలు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి వెంటనే ఇమీడియట్గా మోడల్ స్కూల్లో చనిపోయిన 21 మంది ఉపాధ్యాయులు ఈరోజు నడి రోడ్లో ఎటువంటి ఆదరణ లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వెంటనే కారు నియామకాలను చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ఇదే సందర్భంగా ఈ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు 11 సంవత్సరాల నుంచి పడుతున్న బాధల నుంచి విముక్తి చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నగరంలోని కనపాక యూత్ హాస్టల్లో అఖిల గాండ్ల తెలకుల సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించింది. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ విరమణ చేసిన డిఆర్ఓ ఎం గణపతిరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధుసూదన్ మాట్లాడుతూ తెలక కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరవ అనంతం, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కల్లెపల్లి కురుమనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసుకుంటున్నారు. అదేవిధంగా వాగ్దేవి అనేటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్కి కూడా ఆర్థిక సహాయం చేసే నిమిత్తం కూడా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కాలంలోనే డిఆర్ఓగా పదవీ విరమణ చేసినటువంటి మా కులబంధువు శ్రీయుతులు ముల్లేడి గణపతిరావు గారిని కూడా సత్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా శాఖ ఈరోజు ఏర్పాటు చేసుకుంది. ఈరోజు నాతో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నరవనంతం గారు, అదేవిధంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ కల్లెపల్లి కురుమనాథ్ గారు కూడా తో పాటు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా నలుమూలల నుండి కూడా కుల బంధువులందరూ విశేష సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసే విషయం ఏంటంటే, అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 లక్షలకు పైబడి ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి కులస్తులు మేము. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నటువంటి కులస్తులు మేము. మా కుల వృత్తి గానుగాడేటువంటి వృత్తి కనుమరుగైపోయింది. కాబట్టి మమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను. అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో కూడా ప్రజల యొక్క మన్ననలు తీసుకుని నాకు చేతనైనంత వరకు ప్రజాసేవలో నేను చేయడానికి సాయశక్తిగా కృషి చేశానని చెప్పి, ఒక అద్భుతమైన జ్ఞాపకాలు ఇంకా మిగిలాయని చెప్పి, ఈ తదనంతరం కూడా రిటైర్ అయిన తదనంతరం కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు కొన్ని ఉన్నాయని చెప్పి, ఆ ప్రణాళికలతో ప్రజలకు కూడా మెరుగైన ఇంకా సేవలు అందించడానికి నా వంతు సొంతంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఇప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాము. ల్యాండ్ క్లినిక్లు అని చెప్పి రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా రెవెన్యూ అంటే ఒక ఎవరికీ తెలియని ఒక వ్యవస్థగా ఉండేది. దానిని ట్రాన్స్పరెంట్గా తేటతెల్లం చేస్తూ ప్రతి సామాన్యుడికి కూడా వాడికి కావాల్సిన నాలెడ్జ్, రెవెన్యూ ఎంపవర్మెంట్ ఇస్తూ వాళ్ళందరికీ చైతన్యం పరిచే కార్యక్రమాన్ని చేస్తూ ఇప్పటికే 26 ఎపిసోడ్లు సొంతంగా చేయడం జరిగిందని తెలియజేస్తూ, ఈ యొక్క ప్రయాణం నిరంతరంగా ఆరోగ్యం సహకరించినంత కాలం చిట్ట చివరి క్షణం వరకు కూడా ప్రజాసేవలో 10 మందికి సహాయం అందించడంలో అన్నిటికీ అతీతంగా చేస్తానని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా పత్రికా సోదరులు కావచ్చు, వీరందరూ మీతో కూడా గత అనేక ఏళ్లుగా ప్రయాణం చేయడం జరిగింది. ఇదే ప్రయాణం కూడా ముందు ముందు జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024 ఆగస్టు 1వ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వెలువరించిన తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని, ఆర్టికల్ 341ను సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు భానుమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్రావు పార్టీ తరపున పార్లమెంట్ ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్, కెనరా బ్యాంక్ మాజీ ఉద్యోగి ప్రభాకర్ రావు, తెలుగు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని 341 అధికరణలకి రాష్ట్రాలకు అధికారం ఇచ్చే తీర్పు ఇవ్వడం దారుణం. ఎందుకంటే సుమారు ఈ దేశంలో 1050 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 640 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. వీటి అన్నిటికి కూడా ఆయా అసమానతల ప్రకారం వర్గీకరణ చేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా దారుణం. ఇది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధం. ఎందుకు చెప్తున్నామంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 341 సవరించే అధికారం పార్లమెంటుకి మాత్రమే ఉంది. ఆ పార్లమెంటు కూడా మొత్తం ఉమ్మడి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల తాలూకా ఏకాభిప్రాయం తీసుకొని ఈ వర్గీకరణ అంశం చేయాలి. కానీ ఫిబ్రవరి 8వ తారీఖున సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు రిజర్వ్ చేయడం, దాంట్లో భాగంగానే ఏప్రిల్ 9వ తారీఖున ఈ రాష్ట్రంలో తమ ఉమ్మడి మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన పార్టీలు జిల్లాల వారీగా వర్గీకరణ అంశం పెట్టడం, దాని తర్వాత జూన్ 9వ తారీఖున ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేయడం, ఆగస్టు 1న తీర్పు ఇవ్వడం అనేది ఒక రాజకీయ కుట్రలో భాగం. ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా తెలియాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దీన్ని అంగీకరిస్తే ఆ రోజు కాంచే మీ పతనం మొదలవుతుంది. పచ్చగా ఉండే అన్నదమ్ముల మధ్య మీరు కేవలము ఒక కుంపటి పెట్టి ఆ కుంపట్లో మీ చలి కాచుకోవాలని చూస్తున్నారు. అంతేగాని నిజంగా మీరు అణగారు వర్గాలకు ఏదైనా చేయాలంటే ఇంకో రకంగా ఏదైనా చేయండి. అంతేగాని ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మీరు కేవలం కొంతమంది ఎవరైతే ఉన్నారో కేంద్రంలో వాళ్ళు దీన్ని విడదీయాలని చేసిన ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకోటి కాదని, రానున్న రోజుల్లో ఒకవేళ ఈ వర్గీకరణ కానీ మీరు కానీ ఎవరైనా చేసినట్లయితే ఇది తీవ్రతరం దాడుస్తుందని జై భీమ్రావ్ భారత పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హైర్ బస్ డ్రైవర్లకు, కాంట్రాక్టు కార్మికులకు బేసిక్ వేతనాలు, లేబర్ చట్టాలు అమలు జరిగే విధంగా డిపో మేనేజర్లు బాధ్యత వహించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తులసిరాం డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంచే చేను మేస్తే అనే విధంగా ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు, కాంట్రాక్టర్ల వర్కర్ల పరిస్థితి ఉందని, గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న లేబర్ చట్టాలు, కనీస వేతనాలు అమలు కావటం లేదని, హైర్ బస్ యజమానులు, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సర్క్యులర్ ప్రకారం జీతం, వీక్లీ ఆఫ్లు, ప్రభుత్వ సెలవులు అమలు కావడం చేయలేదని, అద్దె బస్ టెండర్ మరియు ఆర్టీసీ అధికారులతో జరిగిన ఒప్పందంలో ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని ఉన్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో గత 30 సంవత్సరాల నుంచి అద్దె బస్సులు అలానే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది నడుస్తుంది. ప్రతి టెండర్లోనూ లేబర్ వేతనాలు, లేబర్ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఉన్నా ఎక్కడ అమలు చేసిన పాపాన పోలేదు రాష్ట్ర వ్యాప్తంగా. అలానే ఓ పక్కన ప్రభుత్వం వీళ్ళని మోసగిస్తుంది. 2012లో అప్పుడున్న ప్రభుత్వం లేబర్ వేజెస్ అనేది పెంచింది. తర్వాత ఏ ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. అదో పక్కన ప్రభుత్వం ఆ విధంగా మోసం చేస్తుంది. అలానే మేనేజ్మెంటు టెండర్లో లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు అమలు చేయాలి అని చెప్పేసి ఉన్నా అమలు చేయట్లేదు. అలానే ఓనర్స్కును మేనేజ్మెంట్ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో కూడా లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఉన్నా ఎక్కడ అమలు చేసిన పాపాన పోలేదు. ఈ రోజున వీళ్ళు రోజుకి 16 గంటలు డ్యూటీ చేస్తే నెలకి కంటిన్యూ 15 రోజులు చేస్తే 16,000 ఇస్తున్నారు. అదే లేబర్ చట్టం ప్రకారంగా 8 గంటలు డ్యూటీ చేస్తే 22,000 వస్తుంది. 4 ఆఫ్లు పోయి 4 సెలవులు పోయి 22,000 రావాలి. దానికి ప్రధాన బాధ్యత అనేది యాజమాన్యం, ఏదైతే ఆర్టీసీ సంస్థదే ప్రధాన బాధ్యత. అమలు చేయించాల్సిన మేనేజ్మెంటే అమలు చేయించట్లేదు. ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి. నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటుంది. అలానే ఈఎస్ఐ పిఎఫ్ అనేది కొన్ని లక్షల డబ్బులు మిగిలిన్నాయి. ఏది ఇంతకుముందు 2011 వరకు అమలు చేశారు. అమలు చేసిన తర్వాత ఆ డబ్బులు పిఎఫ్ ట్రస్ట్లో ఉండిపోయి అలానే కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది. 2007లో సర్క్యులర్ ఒకటి వచ్చింది. ఈఎస్ఐ అమలు చేయాల్సిన బాధ్యత ఆ డిపో మేనేజర్ది అని చెప్పేసి క్లియర్గా ఉంది సర్క్యులర్ కూడా. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్యల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది.
పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఒక కారును దిబ్బెల మాధురి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. ఆమెను పలాస ఆసుపత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో దిబ్బెల మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టెక్కల నుంచి పలాస వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై తన పిల్లలపై ట్రోల్స్ను తట్టుకోలేకపోతున్నారని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారని దిబ్బెల మాధురి చెప్పారు. హాస్పిటల్కు తరలించగా బెడ్పై పడుకుని ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, నేనే కారును ఢీకొట్టానని, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో వాణి ఆరోపణలు భరించలేకే ఆత్మహత్య చేసుకోవాలని తెలిపింది. వైద్యులు నాకు చికిత్స అందించవద్దు అంటూ దిబ్బెల మాధురి కోరారు. భోగాపురం మండలం రామచంద్రపేట గ్రామం వద్ద జిఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న క్వారీ పనులు తక్షణమే నిలుపు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. భోగాపురంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్వారీ వద్ద పోలీసు బలగాలు మోహరించి దౌర్జన్యంగా చేపట్టడం అన్యాయమని అన్నారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అక్కడ ప్రజలకు న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు పివి రమణ, బి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలను చంపి ప్రజలను అక్కడ శ్మశాన వాటిగా మార్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారా? ఇక్కడ క్వారీ లేకపోతే ఎయిర్పోర్ట్కి పిక్కలు ఎక్కడ దొరకదా? ఇసుక లేకపోతే ఎక్కడ తెప్పిస్తుంటారు కదా, ఇక్కడ తెప్పించవచ్చు కదా, ఎందుకని చేయరు? ఈరోజు ఊరంతా మాకొద్దు, ఇక్కడ మేము కాకపోతే ప్రత్యామ్నాయం చూపించండి పోతామని దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆ పరిస్థితి అలాగ ఉంది కాబట్టి అడగడానికి లేదు, మాట్లాడడానికి లేదు, చెప్పడానికి లేదు. చట్టబద్ధమైన అనుమతి ఉన్నట్టే చేతిలో ఉంది కాబట్టి అనుమతి ఉన్నట్టే భావించి కానిచ్చేస్తాను. ఇప్పుడేమైంది, పూర్తిగా పోలీసు పహారాలో పోలీసు బందోబస్తులో పెట్టి నోటీసులు ఇచ్చి ఎవడైనా ముందుకు వస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సరైనది కాదు. ప్రజలకు ఒప్పించాలా, ప్రజలకు చెప్పాలా, అభివృద్ధి కోసం ఆలోచించాలా, అభివృద్ధికి ఖచ్చితంగా ఆలోచించాలా, భూములు ఇవ్వాలి, సహకరించాలి. ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, కానీ సహకరించాలి. కానీ సేమ్ టైం అక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి, ఇవి ఆలోచించకుండా ఈరోజు వాళ్ళతాలుగా ఇక్కడున్న రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ అన్ని పార్టీలు చెప్తున్నారు. ఎవరు చెప్పినా కానీ ఇవాళ ప్రభుత్వ విధానం అంటూ ఈవేళ వచ్చిన ప్రభుత్వమా, లేకపోతే ఇక్కడ అధికారులా, లేదా జిల్లా కలెక్టర్ గారా, లేకపోతే జాయింట్ కలెక్టర్ గారా, ఎవరేమైనా ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ తీసుకున్న చర్యలు చాలా దుర్మార్గం. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. అనాదిగా సమాజంలో రజకులు చిన్నచూపుకు గురవుతున్నారని, వారికి సమాజంలో తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రజా విజయం పార్టీ వ్యవస్థాపకులు, జిల్లా అభివృద్ధి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పి షణ్ముఖరావు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా గ్రంథాలయంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ముందుగా రజక సేవా సంఘం పూర్వాధ్యక్షులు కీర్తిశేషులు మలిచెర్ల దుర్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథి షణ్ముఖరావు మాట్లాడుతూ సమాజంలో రజకులను చిన్నచూపు చూస్తున్నారని, రజకులను అసహ్యకరమైన పేరుతో పిలుస్తున్నారని, వారిని హేళన చేస్తూ గ్రామ బహిష్కరణలు చేస్తున్నారని, ప్రజలు ధరించే వస్త్రాలు కుళ్ళును వదలగొట్టి అందంగా తీర్చిదిద్దిన వారి పట్ల అగ్రకులాల వారు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం నూతన కమిటీని ప్రకటించారు. సంఘంతో ఆయన పేరు చెప్పుకుంటూ ప్రతి గ్రామం దుర్గారావు గారి శిష్యులు అని చెప్పుకుంటూ కొత్త సంఘాలు బయటికి తీసుకొస్తున్నారు. ఆ సంఘం కరెక్ట్ కాదని మేము ముందుకు అడిగేసి ఈ సంఘాన్ని ఆయన ఎలాగైతే తీసుకొచ్చారో మేము అలా తీర్చిదిద్దడానికి ఒక లంచం అనేది తీసుకోకుండా ఆయన ఈనాటికి ఆయన బయటికి తీసుకొచ్చారు. ఈ సంఘాన్ని, ఇలాంటి సంఘాన్ని భ్రష్టు పెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది కాకుండా మన సభ్యులందరితో మాట్లాడి ఈ సంఘం ఇలా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయంతో మేము ముందుకు వచ్చాము. తర్వాత చాలా గ్రామాల్లో బహిష్కరణలు ఉన్నాయి, తర్వాత దౌర్జన్యాలు ఉన్నాయి. ఒక వినాయక చవితి చేసిన, ఒక దసరా చేసుకున్న వాళ్ళ మీద విపరీతంగా వీళ్ళు ఇలా ఉండడం ఏంటని దాడులు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మన సిగడ మండలం బాత్వాలో కూడా వాళ్ళైతే ఇప్పటికీ కూడా వాళ్ళకి షాప్కి వెళ్ళి ఫుడ్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటివి లేకుండా మేము చూడాలని, కలిసికట్టుగా పనిచేయాలని ఇవాళైతే ముందుకి మేము రావడం జరిగింది. మాలో దౌర్జన్యాలు చాలా దగ్గర జరుగుతున్నాయి. అలాగే మాకు డోబీ కమలాలంటే శాంక్షన్ చేయలేదు. అలాగే మాకు ఎప్పటి నుంచో ఎస్టీ రిజర్వేషన్ గురించి కూడా మేము పోరాటాలు చేస్తాము. అది కూడా ఈరోజు మాకు ఎన్డీఏ కూటమి మా ఎందుకు అయ్యించి అమలు చేయాలని మాకు ఒక కోరిక. కాబట్టి ఈ మధ్య కాలంలో 2 దగ్గర జరిగే దాడులు, అలాగే గొర్రెల మండలంలో జరిగింది, ఇలాగే పెనంలో జరిగింది. ఎక్కడికక్కడే చాలా
రజకులంటే చిన్న చూపుగా చూడడం, ఇబ్బందుల్లో పెట్టడం, సాకలోడు సాకలేని పదం వాడడం. అలాగా మాకు ఒక పేరు అనేది మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది. ఆ పేరుతో మమ్మల్ని పిలమని మాకు ఒక కోరిక. అంతేగాని మాకు లేనిపోని కోరికలు మేము కోరలేము. కాబట్టి మా సంఘం తరపుని మేము ఒకటే కోరుకుంటాను. మాకు ఒక పూర్తి అయిపోయిన అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని, రెండవ దశలో మిగిలిన క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. కొత్త క్యాంటీన్లకు ప్రతిపాదనలు తయారవుతున్నాయని చెప్పారు. క్యాంటీన్లు సెల్ఫ్ సఫిషియెంట్గా నడుస్తాయని అన్నారు. నిరుపేదలకు తక్కువ స్థాయిలో పట్టెడు అన్నం పెట్టేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఆగస్ట్ 15న ఓపెన్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో సుమారు 100 క్యాంటీన్స్ పైనే ఓపెన్ చేయడం జరుగుతుంది. రెండో ఫేజ్లో కూడా మిగతా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడున్న పాత క్యాంటీన్స్ ఏవవుతున్నాయో దాన్ని ఫస్ట్ రివైవ్ చేయడానికి అండ్ కొత్త క్యాంటీన్స్ కూడా ప్రపోజల్స్ కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అన్నా క్యాంటీన్ ఒక మంచి ప్రోగ్రామ్ కానీ తీసుకువెళ్ళి దాన్ని ఒక సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే క్యాంటీన్ కూడా మనకు సెల్ఫ్ సఫిషియెంట్ విధానంగా దానికి డొనేషన్స్ తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ పేదలకి తక్కువ రేటుకి భోజనం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. జీసస్ బ్లెస్సింగ్ చర్చ్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో గురజాడ కళాభారతిలో ఆగమన సిద్ధపాటు మహాసభలు నిర్వహిస్తున్నట్లుగా జీసస్ బ్లెస్సింగ్ చర్చ్ విశ్వాసులు ఎస్ నిర్మల, యేసు ప్రేమాలయం చర్చ్ ఫాస్టర్ అలజంగి రవికుమార్లు పేర్కొన్నారు. మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను ఈరోజు స్టేడియంపేట చర్చిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభల కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా కొండవీటి బాబురావు హాజరవుతున్నారని చెప్పారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, ఆంధ్రయ్య, జాన్ వెస్లీ, కృపారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఆగస్టు 16, 17 తారీఖుల్లో జీసస్ బ్లెస్సింగ్ చర్చ్ వారి ద్వారా నిర్వహింపబడుచున్న ఆగమన సిద్ధపాటు మహాసభలు గురుజాడ గ్రంథాలయంలో జరుగును. కాబట్టి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. అంతేకాదు అది కొండవీటి బాబురావు గారు గుంటూరు నుండి వస్తున్నారు. అతడు గొప్ప దైవజనుడు. రాకడ గురించి ఎక్కువగా చెప్తారు. యెరూషలేం ప్రాంతం గురించి, యేసు ప్రభు వారు జన్మించిన స్థలం గురించి, ఆయన మళ్ళా తిరిగి ఆరోహణ పండుగ చేస్తామండి. అలాగనే ఇప్పుడు ఆగమన పండుగ కూడా చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా దైవజనులేమి, సంఘస్థులేమి, పిలువబడిన వారు అందరూ, ఏర్పరచబడిన వాళ్ళందరూ రావలసిందిగా మనవి చేస్తున్నాము. మీ అందరికీ ఇదే మా యొక్క శుభములు. ఒక చెప్పులు కుట్టుకునే స్థాయి నుండి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన లాటిన్, గ్రీకు, హీబ్రూ, పర్షియన్స్ ఇలాగా చాలా లాంగ్వేజ్ నేర్చుకొని ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో కలిసి భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన కలకత్తాలో కాలు మోపారు. అది నవంబర్ 11వ తారీఖు. ఆయన భారతదేశానికి వచ్చి వస్తూ రావడంతోనే బెంగాలీ నేర్చుకున్నారు, బెంగాల్ రాయటం నేర్చుకున్నారు. ఆ తర్వాత బైబిల్ని 40 భాషల్లో, తెలుగు భాషలతో సైతము 40 భాషల్లో ఆయన రాశారు. చాలా ఈ యొక్క సాంఘిక దురాచారాలను ఆయన పారదోలారు. ఉదాహరణకి సతీ, అలాగనే ఈ యొక్క న్యూస్ పేపర్, అలా ఇవన్నీ రకరకాలుగా ఆయన చాలా విప్లవాత్మక మార్పులు భారతదేశంలో తేగలిగారు. ఆ మహనీయుని జన్మదినం ఆగస్టు 17వ తారీఖు. ఆ దినం యేసు ప్రేమాలయం చర్చిలో ఉదయం ప్రార్థన జరుగుద్ది. కానీ ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి గురజాడ కళాభారతిలో 16, 17 జరుగుతుంది. అందరికీ ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానాన్ని తెలియచేయడం జీసస్ బ్లెస్సింగ్ చర్చ్ తరఫున ఈ కార్యక్రమాలు జరిగించబడుచు ఉన్నాయి. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిర్ణీత సమయం కంటే 6 నెలల ముందుగానే భోగాపురం విమానాశ్రయం పూర్తి. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సాలూరు ఆర్టీసీ డిపోలో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. చిన్నబజారులో రామమందిరానికి ప్రారంభోత్సవం చేసి హారతిచ్చిన మంత్రి. తోటపల్లి కాలువ వద్ద ఖరీఫ్కు నీటి విడుదల చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు. రావాడ, వట్టిగడ్డ నుంచి నీటిని విడుదల చేసిన కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి.
ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.